హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం శనిగారం గ్రామంలో మడిలేశ్వర స్వామి దేవాలయంలో విగ్రహాల ధ్వంసం చేసిన ఘటన చోటు చేసుకుంది. నెల రోజుల క్రితం ఇదే గ్రామంలోని రామాలయంలో పంచలోహాల విగ్రహాలు దుండగులు ఎత్తుకెళ్లారు. హిందూ దేవాలయాల్లో వరుసగా జరుగుతున్న దాడులపై గ్రామస్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా దేవాలయాల్లో విగ్రహాలను ధ్వంసం చేస్తున్న దుండగులను కఠినంగా శిక్షించాలని హిందూ సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. వరుస ఘటనలపై గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. కమలాపూర్ మండలం శనిగర గ్రామంలో గత రాత్రి మండలేశ్వర స్వామి దేవాలయంలో అమ్మవారిది మరియు స్వామివారి విగ్రహాలను ధ్వంసం చేశారు. ఇది ఖచ్చితంగా దొంగతనం చేసిన దీని కిందనైతే లేదు. అది విగ్రహాలను పూర్తిగా ధ్వంసం చేశారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఇతర మతాలకు సంబంధించిన వ్యక్తులు దాడి చేసినట్టుగా అవపడుతుంది. ఇక్కడ టెంపుల్కి వేసిన తాళాలను కూడా కంప్లీట్గా ధ్వంసం చేసి పగలగొట్టేసి వాళ్ళు తీసుకెళ్లారు. విగ్రహాలను మనం ఇందాక చూసాం, మొత్తం ఇంపరాట్లతో వేరే వేరే లోహాలతో వాటిని ధ్వంసం చేసినట్టుగా అవపడుతుంది. మొత్తం పచ్చడి కింద చేశారు. ఖచ్చితంగా మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. గతంలో చూసుకుంటే ఒక 1 మంత్ 2 మంత్స్ బ్యాక్ తీసుకుంటే 1 మంత్ క్రితం శనిగరంలోని రామాలయంలో కూడా పెద్ద ఎత్తున చోరీ జరిగింది. పంచలోహ విగ్రహాలు ఎత్తుకొని పోయిన సంఘటనలు ఉన్నాయి. వేణుగోపాల స్వామి టెంపుల్లో వస్త్రాలను ఎత్తుకుపోయిన సంఘటనలు ఉన్నాయి. అంబాల్లో పెద్దపల్లి టెంపుల్లో కూడా చోరీ జరిగింది. ఈ విధంగా చూసుకుంటే కమలాపూర్ మండలంలో నిఘా వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైందన్నట్టుగా ప్రజలు భావిస్తున్నారు. దీనిపైన స్థానిక డిపార్ట్మెంటు మరియు పోలీస్ వ్యవస్థ, తెలంగాణ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి. అదేవిధంగా తీసుకుంటే హిందువుల పైన మనం చూస్తున్నాం ఇప్పటివరకు బంగ్లాదేశ్లో కానీ మిగతా మన తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు హిందువుల పైన ఎక్కడెక్కడ పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఒక మత సంఘాలకు, మత వ్యక్తులకే మాత్రం మద్దతు ఇచ్చినట్టుగా, హిందువులు అంటే పట్టి లేనట్టుగా, వాళ్ళు ఓట్లు వేయనట్టుగా వ్యవహరిస్తుంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. హిందువుల దేవాలయాలపైన హిందువులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ఒకవేళ వారు కనుక జాగ్రత్తగా ఉండకపోతే మేము పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ తరఫున హిందువులను, హిందూ దేవాలయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మా పైన ఉంది. మేము ఖచ్చితంగా వారి తరఫున జాగ్రత్తలు తీసుకుంటాం. కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున చేసి ప్రజలను ముందు తీసుకొస్తామని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం.